ఈ ఫర్టిలైజర్ వాడిన దానికి కోకోలి వాడిన దానికి ఏమైనా తేడా ఉందా ఇంత ముందుకు? ఫర్టిలైజర్స్కి కొద్ది రోజులకి వడపు వచ్చేస్తుంది సార్, ముడత వచ్చేస్తుంది. కోకోలి వల్ల ఫినిషింగ్ వస్తుంది, సైజు సైనింగ్ బాగుంటది, కాయ సైనింగ్ బాగుంటది, మార్కెటింగ్ కూడా బాగుంటుంది. బాగుంది. ఇప్పుడు 3 ఏళ్ళ సార్ మేము వాడబట్టి కోకోలి జినెక్స్ కానీ అంతా. అది స్ప్రేయింగ్. ఇప్పుడు మామూలుగా ఈ ఫర్టిలైజర్ వాడిన రైతుల యొక్క చెట్లకు నీ చెట్లకు ఏం తేడా? చాలా డిఫరెన్స్ ఉంది సార్, చాలా డిఫరెన్స్. అర్ధ భాగం ముక్కల భాగం డిఫరెన్స్ ఉంది సార్. మనము కూడా, నేను రైతునే, వేరే వాళ్ళు వాడిన రైతులు పంట కూడా చూసి వస్తాను. మనము దీన్ని వాడిన దానికి వాళ్ళు ఫర్టిలైజర్ వాడిన దానికి డిఫరెన్స్ ఉండదు. ఎన్ని సంవత్సరాలు వాడాలి సార్? సంవత్సరానికి 2-3 తూర్లు వదులుతాం. 2-3 సార్లు పెద్ద బ్యాగులు 20 కేజీల బ్యాగ్ వదులుతాం సార్. 4-5 బ్యాగులు. ఇవి స్ప్రేయింగ్స్ జెనెక్స్, అది ఎక్కువ స్ప్రేయింగ్, ప్రతి స్ప్రేయింగ్ కి జెనెక్స్ కంపల్సరీ ఖచ్చితంగా వాడతాం సార్. మంచి రిజల్ట్ ఉంది. జూకా కానీ ఇవన్నీ బాగుంది సార్ రిజల్ట్.